హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు ఆర్‌టీవీ. ఈరోజు మన స్టూడియోలో ఉన్న గెస్ట్ ఆయన డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్, ఎస్పెషల్లీ స్క్రీన్ రైటర్. ఎవరో కాదు 'బీవీఎస్ రవి' ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. 'మేము కాపులం' వెబ్ సిరీస్‌తో మన ముందుకొస్తున్నారు ప్రొడ్యూసర్‌గా. 'మేము కాపులం' వెబ్ సిరీస్ గురించి అండ్ ఇంకా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి, అన్నిటి గురించి కూడా క్లియర్‌గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సార్! హలో సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. మీ ఇంటర్వ్యూలు చూస్తుంటాను బావుంటాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో, నాకు మీలో బాగా నచ్చేది మీ స్పీడ్. బాగా స్పీడ్‌గా ఉంటారు. అంటే నాకు 'పూరి' గారు గాని, అండ్ ఇంకా 'హరీశ్శంకర్' గారు గాని, 'రవితేజ' గారు గాని, సో, మీ అందరిలో ఒక స్పీడ్ కనిపిస్తుంటది దేంట్లోనైనా. సో, ఎట్లా అది? 'రాము' గారి వల్ల. 'రాము' గారు చాలా స్పీడు. 'రామ్ గోపాల్ వర్మ' గారు చాలా స్పీడ్ కదా! చాలా ఫాస్ట్‌గా ఉంటారు. స్పీడ్ అంటే ఏంటంటే డెసిషన్స్. స్పీడ్‌గా ఉన్నట్టుంటే డెసిషన్ స్పీడ్‌గా తీసుకోవటం. ఫట 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 ఫట. ఏదైనా వర్క్ స్పీడ్ ఉంటది. అప్‌డేట్ అవుతూ ఉంటారు ఎప్పటికప్పుడు. ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ డెసిషన్ మేకింగ్. డెసిషన్స్ కరెక్ట్‌గా తీసుకుంటే కొంతమంది ప్రతి డెసిషన్‌కి గంట ఆలోచిస్తారు. 2 గంటలు, 2 రోజులు, నెల, 2 నెలలు ఆలోచిస్తారు. షార్ట్ ఓకే చెప్పడానికి భయపడతారు. రాసింది కరెక్టా కాదా ఆలోచిస్తారు. అండ్ యువర్ లైఫ్ ఈజ్ యువర్ డెసిషన్స్ అన్నాడు ఆర్‌జీవి ఒకసారి. డెసిషన్ స్పీడ్‌గా తీసుకోవడం ఫాస్ట్. టక 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 ఇదా? అదా? ఇదా? అదా? చూసింగే కదా లైఫ్‌లో ఎవ్రీథింగ్. మన దగ్గర 10 ఉంటాయి. ఇదా? అదా? ఇదా? అదా? చూజ్ చేసుకోవటంలోనే స్పీడ్ ఉంటుంది. దట్ ఈస్ స్పీడ్. మొన్న 'మేము కాపురం' ఈవెంట్‌కొచ్చినప్పుడు నాకు చాలా బా అనిపించింది. అంటే మొత్తం అంతా కొత్తవాళ్ళు. అందరిని కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. స్టేజ్ కింద ఉండిపోయినోళ్ళని మీరు గుర్తుపెట్టుకొని మరి స్టేజ్ పైనకి పిలిచి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేయడం అదంతా నాకు చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ అనింద్ర. ఏంటంటే అసలు సినిమా ఇండస్ట్రీకొచ్చేది స్టేజ్ కోసం. స్టేజ్ ఎక్కడం కోసం వస్తుంది సినిమా ఇండస్ట్రీ. ప్రపంచంలో ఏ ఇతర రంగానికి స్టేజ్ ఉండదుగా. ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికే కెమెరాలు, టీవీలు ఉంటాయి. ఏంటంటే అది ఐడెంటిటీ కోసం వస్తారు కళాకారులు. తనలో ఉన్న టాలెంట్‌ని ఒకడు ఐడెంటిఫై చేసాడు. ఒకడు గుర్తించాడు. ఒకడు భలే ఉందిరా ఇతను చేసిన పని అంటారు. గాయకుడైనా, మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఎవరైనా సరే. ఆ ఐడెంటిటీ ఐడెంటిటీ అంటే కూడా ఎక్నాలెడ్జ్‌మెంట్. ఒక కళను ఎక్నాలెడ్జ్‌మెంట్ చేయడం. ఇప్పుడు మేము ఇంటర్వ్యూ చేస్తుంటాను. చాలామందిని చేస్తుంటారు నాతో పాటు. ఎవడో ఒకడు కనిపించి బా చేస్తారండి మీ ఇంటర్వ్యూలు అంటే, ఎంకని అమ్మ మనకు ఒక 10 ఏళ్ల కెరీర్ కనిపిస్తుంది. మనల్ని ఎవడన్నా అభినందిస్తే. కదా! ఆ అభినందన అనేది చాలా ఇంపార్టెంట్. అది కొంతమంది ఇవ్వరు. దానికోసం చాలామంది ఇబ్బంది పడతారు. ఎందుకంటే దౌర్భాగ్యం ఏంటంటే అవతల వాడిని అభినందించడంలో, అవతల వాడి కృషిని గౌరవించడంలో మనమేదో తగ్గిపోతామనే భ్రమలో ఉంటారు అందరూ. వాడికేంటండి వాల్యూ ఇచ్చేది? ఏంటండి వాడికెందుకండి అంత ఇచ్చేది? ఆడు చేసిన దానికి ఎందుకు అంత ఇచ్చాడు? ఇంత చేసినా పనే. మనకి ఇంత వాటర్ బాటిల్ ఇచ్చిన అబ్బాయిది కూడా పనే. కదా! అతను కూడా థాంక్స్ అయ్యా మంచినీళ్ళు ఇచ్చావు టైంకంటే హ్యాపీ ఫీల్ అవుతాడుగా. అది అదంతే కొంత దగ్గర నేర్చుకున్నాను అది నేను. 'రాఘవేంద్రరావు' గారు గాని, 'దిల్ రాజు' గారు గాని, వాళ్ళు 'చిరంజీవి' గారు గాని, వాళ్ళు గుర్తించి పిలిచి ఇతను ఇది చేసాడు అని చెప్తారు. అదే ఇంట్రెస్ట్ నాకు. పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుందే. సో 'మేము కాపురం' వెబ్ సీరీస్‌కొచ్చేసరికి అంటే ఏంటి అసలు ఇది ఓటీటీలో డెఫినిట్‌గా ఒక వెబ్ సీరీస్ కింద వర్కౌట్ అవుతుందని సీనియర్ రైటర్‌గా మీకు అంత నమ్మకం కలగడానికి రీజన్ ఏంటి? మెయిన్ ద వే ద బాయ్స్ టోల్డ్ ద స్టోరీ. 'శోభన్' వచ్చి నాకు కథ చెప్పాడు. 'శోభను చాణక్య.' ఇదేంటంటే ఫస్టు అనురాధ గారు మా డైరెక్టర్ ప్రదీప్‌ని పిలిచి ఇట్లా వెబ్ సిరీస్ అనుకుంటున్నాము. మీరైతే బావుంటుంది హ్యాండిల్ చేస్తారు మీరు అంటే, నా దగ్గరికొచ్చి ప్రదీప్ అన్నాడు. ఏవండీ కథ ఉందండి వాళ్ళేదో సినిమా అప్పటిదాకా మేము కాపులం అన్నీ చెప్పలా. ఒక వెబ్ సిరీస్ ఉంది చేయాలి మనం. షార్ట్ అండ్ స్వీట్ బడ్జెట్ అండ్ టైమ్‌లో అంటే ఓకే. చేద్దామని చెప్పి నేను కథ విన్నా. బావుంది కథ. కోడిపోటం మీద కథ ఏంటి అని. చివరికి అది చెప్తే వాడికి మేము కాపులం అన్నారు. ఏమ్మా మేము కాపులం టైటిల్ ఏంటి బాబు ఇది క్యాస్ట్ ఫీలింగ్ అంటే, కాదండి కాప్స్ అది ఇది అని చేసాం. ఇంకా కథలోనే ఏంటంటే ఒక నేటివిటీ ఉంది. చాలా సినిమాలు నేటివిటీకి దూరంగా ఎళ్లి కథలు రాస్తుంటారు. మన మధ్యలోనే ఉంటాయి కథలు. మన మధ్యలో నేటివిటీ అనంగానే పల్లెటూరులోకి వెళ్ళిపోవాలని కాదు. మన కథలు మన మధ్యలో కథలు. రోజు న్యూస్ పేపర్‌లో కనిపించే కథలు. మన ఊళ్ళల్లో మన సిటీ ఎడిషన్ న్యూస్ పేపర్‌లో కనిపించే న్యూస్‌ల మీద కథలు రాస్తే అందరికి అర్థమవుతుంది. ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడు వర్కౌట్ అవుతుంది. కోడి పందాలనేది మనకి బాగా ఈ మధ్య మరీ దాన్ని లీగల్ కూడా చేసింది మన గవర్నమెంట్. సో, దాని మీద చేద్దాం అనుకున్నాం. వర్కౌట్ అయింది. కానండి క్యాస్ట్ అండ్ క్రూ విషయంలో డెసిషను డైరెక్టర్‌దా? లేదంటే మీదా? ఇద్దరిదే అండి. డైరెక్టర్‌ది, నాది. కొన్ని ఇప్పుడు డెసిషన్స్ ఉండవు సార్. ఏమవుతుందంటే ఎలా ఉంటాయంటే ప్రపోజల్స్ ఉంటాయి. ఏవండీ లంచ్ చేసుకుందామా? ప్రదీపు, 'కిరీటి' 'దామరాజు' బావుంటాడండి. లేపోతే పలానా
'వివేక్ బాయ్' బావుంటాడు. 'చరణ్ లక్కరాజు' కూడా బావుంటాడు. అంటే ఓకే. నాకు 'నాగబాబు' గారికెళ్ళిపోదాం. 'గెటప్ సీన్‌కెళ్ళిపోదాం' అని అనురాధ్ గారన్నారు. అలాగే మా కౌముది ఉంది. తను ఈ అమ్మాయి అయితే బావుంటుంది. లేతే అతను ఒకడు బాగా చేస్తున్నాడు. అలా మళ్ళా గోపాలకృష్ణ విత్ మహి అని మాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్ తను ఇద్దరు ముగ్గురిని చెప్పాడు. 'రాజ్ కుమార్' అని మా కో డైరెక్టర్ చెప్పాడు. సో, ఇది కలెక్టివ్ జాబ్. డెసిషన్ అంటే ఫైనల్‌గా ఏమవుతుందంటే స్టేజ్ మీద ఎక్కేటప్పటికి నా పేరు కొద్దిగా సీనియర్‌ని కాబట్టి మొత్తం అన్ని డెసిషన్స్ నేనే తీసుకున్నట్టు ఉంటుంది. 90% ఏమవుతాయంటే కలెక్టివ్ జాబ్. ఇలా చేద్దాం, అలా చేద్దాం. అదే ఉంటుంది ఎప్పుడూ. నా దగ్గరే కాదు. ప్రపంచంలో ఎక్కడైనా కలెక్టివ్ జాబ్ ఉంటుంది. వర్కౌట్ అయిందనుకోండి, ఆ పైనున్నోడి పేరుకి పేరొస్తుంది. తేడా వస్తే ఆడి పేరు పోతుంది. కానీ సర్ప్రైజింగ్ అనిపించింది ఏంటంటే 17 డేస్‌లో చేయడం అనేది చాలా షాకింగ్‌గా అనిపించింది. అది ప్రొడ్యూసర్ అండ్ మెయిన్ డైరెక్టర్ కొలాబరేషన్ అండ్ కిషోర్ కెమెరామెన్. ఇప్పుడేమో మళ్ళీ అది కూడా చెప్తున్నాను. అగైన్ మళ్ళీ కలెక్టివ్. ఇప్పుడు డెసిషన్ మేకింగ్ డైరెక్టర్ ఈ షాట్ ఓకేనా కాదా అని డిసైడ్ చేయాల్సింది ఎవరు? డైరెక్టర్. అతను చెక్కుతూ ఉన్నాడనుకోండి, అది 17 రోజులది 35 రోజులు అవుతుంది. అలాగే ఈ షాట్ పెట్టాక నెక్స్ట్ షాట్‌కి ఎంత టైం తీసుకుంటాడు కెమెరామెన్? అది అతని కెమెరామెన్. ఇప్పుడు షాట్‌కి పెట్టేస్తాడు. ప్రాపర్టీస్ పెట్టలేరు. అది ఇక్కడ ఏదో ఉంటాయి బాటిల్సో లేదా మైకో లేతే ఆర్ట్ డైరెక్టర్ రాజు అని ఉన్నాడు. అతను కూడా ఫాస్ట్‌గా చేసాడు. కెమెరామెన్, ఆర్ట్ డైరెక్టరు అండ్ డైరెక్టర్ డెసిషన్స్ తీసుకున్న తర్వాత యాక్టరు హ్మ్, టేకులు తింటున్నాడనుకోండి, చేయలేం కదా మళ్ళా ఫాస్ట్‌గా. అప్పుడేమవుతుందంటే యాక్టర్స్ మంచి వాళ్ళని పెట్టుకోవాలి. యాక్టర్స్‌లో నాగబాబు గారు ఇంక సరే సీనియర్ మోస్ట్. గెటప్ సీను, రవితేజ తర్వాత రవితేజ అంటే ఆల్రెడీ 'సొటారి బ్రదర్స్' అని యూట్యూబ్‌లో చాలా ఫేమస్ కాబట్టి ఆయనే వచ్చాడు. ఆ తర్వాత అమ్మాయి 'సిరి పార్వతి' అని ఆమె కొత్త అమ్మాయి ఫస్ట్‌ది అది. 'రితు చౌదరి' కూడా ఫస్ట్ టైమ్ వెబ్ సీరీస్ చేయడం. ఇంతకుముందు అమ్మాయి నాన్ ఫిక్షన్ చేసింది. సరే ఆ అమ్మాయి 'కిరీటి దామరాజు' వెరీ గుడ్ ఎంటర్‌టైనర్. అందరూ కూడా మంచి కాస్టింగ్ దొరికిందండి. టప కొట్టేసాం. అది చాలా ప్లస్ అయింది. ప్లస్ మెయిన్ మా క్రియేటివ్ ప్రొడ్యూసర్, మా ప్రొడ్యూసర్ కౌముది ఏంటంటే అరేంజ్‌మెంట్స్. ఇప్పుడు 7కి లొకేషన్‌కి యాక్టర్‌లను తీసుకొస్తే 7:30కి షూట్ చేయగలం కదా! ప్రేక్షకులు సినిమాకి సంబంధించిన ప్రేక్షకులకి ఇది అర్థమవుతుందో అర్థం కాదు. డే టైమ్ షూటింగ్ అంటే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 దాకా చేయటం. సో, 7 కల్లా షాట్ తీస్తాం. అందరం అసెంబ్లీ అయ్యి. 7:15, 7:20 కల్లా ప్రతిరోజు షాట్ తీసాం. సో, దాంట్లో ప్రొడ్యూసర్ బాధ్యత ఏంటి? అన్నీ సమకూర్చడం. లొకేషన్ కరెక్ట్‌గా ఉందా? ఆహ్, అరేంజ్‌మెంట్స్ ఆర్ట్ వర్క్‌కి డబ్బులిచ్చారా? యాక్టర్‌లని టైంకి కారు పంపించి తెప్పించారా? టిఫిన్‌లొచ్చినాయా? ఇవన్నీ చూడాలి కదా! సో, ఆ విషయంలో ప్రొడ్యూసర్స్‌ది. ప్రాక్టీస్ చేయటం. యాక్టర్ ఈ షాట్ జరుగుతుంటే నెక్స్ట్ వెంటనే ప్రాక్టీస్ చేయటం వేరే షాట్. రాజ్ కుమారు, అందరూ చేశారండి. సో, ఇదంతా కలెక్టివ్ వర్క్ సార్. ఏదైనా మీరు అడుగు 3 క్వెషన్‌లు కలెక్టివ్ వర్కే. అంటే నేను చేశా. నేనెలా చేశానంటేనండి, అంటే నేను అయిపోయినట్టే. ఆ రోజుతో నేను ఫినిష్. నేను అని ఎవడన్నా ఇండస్ట్రీలో అంటే కనక నా వల్ల అయింది, నా వల్ల అయిందంటే ఆడు ఉండడు. అంటే ఫస్ట్ నుంచి కూడా ట్రైలర్ చూసిన తర్వాత ఏదో ఒక సరదాగా సాగిపోయే ఒక సీరీస్ ఏమో అనుకున్నాం గానీ, చూసిన తర్వాత ఒక సీరియస్ పాయింట్ తీసుకున్నారు. దాన్నెక్కడా కూడా మీరు బయట పెట్టకుండా జాగ్రత్తగా హోల్డ్ చేసి పెట్టారు. ఎందుకంటే చాలా మంచి పాయింట్ తీసుకున్నారు. ఆ ట్విస్ట్ చూసిన తర్వాత ఓకే. నేను చాలా షాక్ అయ్యాను. మీరు ఫస్ట్ టైమ్ చాలా మంచి క్వెషన్ అడిగారు. అంటే ఫస్ట్ టైమ్ అంటే చాలా మందిలో ఫస్ట్ టైమ్ అడిగిన క్వెషన్ ఇది. యాక్చువల్‌గా దీని గురించి కొంత చెప్పాలి. క్రితం టైంలో అప్పుడు ఎన్నికలకు ముందు గంజాయి బాగా పెరిగిపోతుందని బాగా ఇవొచ్చినాయి గదా! ఊళ్ళల్లోకెళ్ళిపోతుంది గంజాయి. ఊళ్ళల్లోకి కూడా బాగా పాకేస్తుంది. అప్పుడు అనుకున్న కథ అది 'శోభనం'. సో, ఈ గంజాయి ప్రాబల్యం బాగా పెరిగిపోతుంది. పల్లెటూళ్ళకి రావటం ఏంటండి. ఏదో డ్రగ్స్ అంటే ఒకప్పుడు హైఫై సిటీస్‌లో చాలా పెద్ద పెద్ద బంగళాల్లో చేసే పనేమో అనుకుంటాం కదా మనం. పబ్బుల్లో, డిస్కోల్లో, కాలేజీ, యూనివర్సిటీ క్యాంపసుల్లో చేస్తార్రా గంజాయి. ఇవాళ పల్లెటూళ్ళకెళ్ళిపోతుంది. స్కూళ్ళ దాకా ఎళ్ళిపోతుంది. చాలా బాధాకరమైన విషయం. దాన్ని ఎలా చెప్పాలి? ఇప్పుడు ఈ కోడి కథ పట్టుకొచ్చి దాన్ని పట్టుకొచ్చారు. ఇప్పుడు బ్లెండ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే చివరికొచ్చేటప్పుడు చాలా సీరియస్ అయిపోయిందనుకోండి. అదేంట్రా మేము టీవీ కామెడీ కోసం పెట్టాం ఇదేమో సీరియస్ అంటారు. లేదా ఇంత పెద్ద ఇష్యూని కామెడీగా చెప్పారేంట్రా అంటారు. ఆడియన్స్‌ని చెప్పేటప్పుడు సో, మేము చాలా డిస్కస్ చేసాం. దీన్ని ఎంతవరకు చెప్పాలి? అందుకని చివరిలో ఈ సిక్స్త్ ఎపిసోడ్‌లో ఆ కూతురు తండ్రిని అంటుంది కదా! నాన్న మీ తండ్రి ఏం చేశాడు? మీ తాత ఏం చేశాడు? స్కూల్ కట్టించాడు, గుడి కట్టించి రోడ్లేయించాడు. నువ్వేం చేసావు? కోడిపందాలాడు. ఊరుకో మంచి పని చేయి నాన్న.
చేద్దాం ఇది. అంటే ఒక ఊరు పెద్ద మనిషి. ఊరు పెద్ద మనిషి ఎప్పుడవుతాడు ఊరికి? ఆ ఊళ్ళో ఉన్న సమస్య తీరిస్తే పెద్ద మనిషి అవుతాడు. అంతే కదా! మనందరం సమాజంలో మనకి ఇప్పుడు మీ బిల్డింగ్‌లో చాలా కొంతమంది సీనియర్స్ ఉంటారు. వాళ్ళు మీ అందరికి మంచి పని చేస్తే పెద్ద మనుషులవుతారు. అలాగెందుకు నేను వెళ్ళిపోతున్నా అంటే దట్స్ వాట్. హ్మ్. పెద్దరికానికి మాత్రం పెట్టాం దాన్ని. అంతే. సో, నాగబాబు గారికి ఫస్ట్ చెప్పినప్పుడు టైటిల్ గాని, ఆయన ఇదంతా తిట్టాడు. ఆయన ఏంటి ఫస్ట్ రియాక్షన్? చెప్పలేదు ఆయనకి టైటిల్. టైటిల్ చెప్పలేదు. నెమ్మదిగా చెప్పా. అదే చెప్పి చెప్పనట్టు ఇదే సార్ టైటిల్ అని చెప్పా. టైటిల్ ఏంటంటే మేము అన్నాడు. ఏదో లేదు. 2 సార్లు విన్నాడు. ఏదో చెప్తున్నాడు వాడు మనకు అర్థం కావట్లేదు. తర్వాత చూద్దాంలే అనుకున్నాడు ఆయన. సెట్‌కొచ్చాక క్లాప్ బోర్డ్ మీద ఉంటుంది కదా! ఏంటంటే మేము కాపులో పెట్టాలి పిచ్చే కదా ఇదేంటి అన్నాడు. లేదులే అన్నయ్య ఇది అని చెప్తే ఆయన చాలా సరదా మనిషి. చాలా సరదా మనిషి అతను. ఈ సిరీస్ ఒకటి వస్తుంది అని ఫస్ట్ మీరు ఏదైతే ప్లాన్ చేసారో ప్రమోషను, అది బాగా వైరల్ అయిపోయింది. మన ఈయనతో జాఫర్ గారు. జాఫర్ గారితో. అది జీ వాళ్ళ మార్కెటింగ్ ప్లానింగ్ అది. మన గెటప్ సీన్ కూడా దానికి బాగా కనెక్ట్ అయ్యాడు. చేసాం. సో, అది పాపులారిటీ అవ్వడానికి కారణం అది. మొత్తం రాష్ట్రం అంతా మాట్లాడుకున్నారు. 2 రాష్ట్రాలు ముఖ్యంగా ఈస్ట్, వెస్ట్‌లో కూడా దాని గురించి బాగా మా ఫోన్‌లు అవి రావటం. ఇవాళ ఇంత సక్సెస్ అయింది బాగా అంటే 22 ఓపెన్ అయిందండి అది జీలో మే 22 నుంచి. ఆల్మోస్ట్ ఏ వీక్. చాలా మంచి నంబర్స్ వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో వెబ్ సీరీస్‌లు లేవు మార్కెట్‌లో అసలు. బాగా వచ్చిందది. కారణం పబ్లిసిటీ. సో, ప్రస్తుతం ఇండస్ట్రీ అసలు ఏంటి సార్ అసలు? ఎందుకంటే ఇప్పుడు థియేటర్స్‌కేమో ఆడియన్స్ రావట్లేదని ఒక వెర్షన్ ఉంది. ఇప్పుడేమో ఒక ఎగ్జిబిటర్స్ మాకు కష్టాల్లో ఉన్నామని ఒక వెర్షన్ ఉంది. అసలు ఏం జరుగుతుందంటారు? నిజంగా చెప్పనా? నేను ఊహ తెలిసిన తర్వాత 'సితారా జ్యోతిచిత్ర శివరంజని', 'ఈనాడు' సినిమా ఇలాంటి సినిమా పత్రికలు చదువుతున్నప్పటి నుంచి కూడా అడవి సింహాల తర్వాత 'అడవి సింహాల' టైంలో అశ్వినిదత్ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. చిన్న సినిమాలైనా, పెద్ద సినిమాలైనా ఒకటే రిస్క్. నేను పెద్ద సినిమాలే చేస్తాను అన్నారు. హీరోల పారితోషికాల గురించి మాట్లాడారు. తర్వాత 90స్‌లో మద్రాస్ నుంచి ఇండస్ట్రీ ఇక్కడికొచ్చినప్పుడు, మద్రాసు రోజులు చాలా బాగుండేవి. ఇక్కడ చాలా ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెంచుతున్నారు హీరోలు, యాక్టర్లు, టెక్నీషియన్స్. ఖర్చు బాగా పెరిగిపోతుంది. ఇలా అయితే ఇండస్ట్రీ స్లంప్‌లో ఉంటుంది. ఇండస్ట్రీ క్లోజ్ అని చెప్పారు. 'మురుగరాజు' సినిమా తర్వాత అప్పుడు దేవి వరప్రసాద్ గారు ఇండస్ట్రీ ఇంక ఉండదు. తోకాలం మునిగిపోతుంది ఇండస్ట్రీ. ఇక్కడ కష్టం ఎట్లయితే రేట్లు పెరిగిపోతున్నాయి. హీరోలు అమాంతం పెంచేస్తున్నారు. ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఎవరు టైంకి రావట్లేదు. కథ స్క్రిప్ట్ లేకుండా సినిమా తీస్తున్నారు. స్క్రిప్ట్ లేకుండా సినిమా తీస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ అది చెప్పింది 2003లో 2012లో అదే అన్నారు. 2025లో అన్నారు. ఇప్పుడు అదే అంటున్నారు. ఇండస్ట్రీ కష్టాల్లో ఉంది అన్నది మనకు ఒక కామన్ టాపిక్ అయిపోయిందండి. నిజంగా చెప్తున్నా. ఏదన్నా కాంట్రోవర్సీ అవుతుందేమో గానీ ఉంటుంది. అందరికి కష్టాలుంటాయి. కోవిడ్ కంటే కష్టం ఏం కాదు కదా! కోవిడ్ కంటే కష్టం ఉంది. ఇప్పుడు నేను పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత లాతూర్ భూకంపం, కోవిడ్ తప్ప నేనైతే కష్టం వినల. అంతకంటే బీభత్సమైంది. సో, ఇండస్ట్రీ కష్టాలు వీటికి ఆన్సర్ చెప్తా నేను. ఏమవుతుందంటే ఇండస్ట్రీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ థియేటర్లు అదే కదా! పర్సెంటేజ్‌లు ఆర్ఎల్స్ రెంటల్స్ అది వెరీ కాంప్లికేటెడ్ ఇష్యూ. దాని గురించి నా బోటోడు ఎవడో మాట్లాడటం, లేతే నా వయసు వాడు, నాకంత సీనియరు, నాకంటే జూనియరు వీళ్ళందరూ మాట్లాడటం వల్ల ఒరిగేది ఏమీ లేదు. ఎవరైతే నిజమైన స్టేక్ హోల్డర్స్ ఉంటారు. అంటే థియేటర్ల వాళ్ళు, ప్రొడ్యూసర్స్, మధ్యలో డిస్ట్రిబ్యూటర్స్. వాళ్ళు కూర్చొని చాంబర్‌లో కూర్చొని మైకులు ఇరక్కొట్టుకుంటారు, కాగితాలు ఇసురుకొట్టుకుంటారు, టేబుల్ ఎత్తి అవతల పారేస్తారు. లేకపోతే తలుపులేసుకొని టీ తాగుతారు. వాళ్ళు డెసిషన్ తీసుకుంటే వ్యాపారం ముందుకెళ్తుంది. మన ఇంట్లో జరిగే గొడవకి పక్కింటి వాడు పంచాయతీ చేయలేడండి. మనమే చేసుకోవాలి గదా! అది మనమే చేసుకోవాలి అంతే. ఇవన్నీ చాలా జరిగాయి. మొన్న స్ట్రైక్ జరిగింది ఒకసారి మీకు తెలుసో తెలీదో లాస్ట్ ఇయర్ ఓసారి జరిగింది స్ట్రైక్. అంతకుముందు 2 ఏళ్ల క్రితం ఒకసారి జరిగింది స్ట్రైక్. అంతకుముందు 10 ఏళ్ల క్రితం జరిగింది. స్ట్రైకుల వల్ల ఏం పెరిగినాయి? ఏమీ పెద్ద ఉపయోగం జరగల. నాకైతే చాలా తక్కువ ఉపయోగం. ఏ స్ట్రైక్ అయితే జరిగినా ఓ 10 డిమాండ్‌లుంటాయి. ఇచ్చేవాళ్ళు ఏం చేస్తారు? ఒక 5 డిమాండ్‌లు ఇస్తారు. ఒక 5 తర్వాత చూద్దాంలే అంటారు. మళ్ళా మొదలవుతుంది 2 ఏళ్ల తర్వాత. అట్లాగే ఇది గూడా. ఇప్పుడు 'పెద్ది' సినిమా రిలీజ్ కోసం జరుగుతుంది. ఐ థింక్ మొత్తానికి సమస్య పోయినట్టుంది. థియేటర్ల విషయం ప్రస్తుతానికి సమస్య పోయింది. వాళ్ళిచ్చిన మాట మళ్ళా నిలబెట్టుకోకపోతే మళ్ళా మొదలు. నిరంతర వార్తా స్రవంతి ఇది. కానీ అంటే సార్ ఇప్పుడు మూవీస్ అంటే స్టార్ హీరో సినిమాలొస్తే థియేటర్స్‌కి అట్‌లీస్ట్ ఆడియన్స్ వస్తారు.
అనేది ఉంది. స్టార్ హీరో సినిమాలు చేయడం అంటే ఇంతకుముందు మనకి ఇయర్‌లీ ఒక 2, 3 సినిమాలైనా వస్తుండేవి. ఇప్పుడు ఒక హీరో సినిమా రావడానికి స్టార్ హీరో సినిమా 1 ఇయర్ పడుతుంది, 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఎట్లా పడుతుంది. మెయిన్ అక్కడ ప్రాబ్లమ్ అవుతుంది థియేటర్స్ ఫిల్ అవ్వడానికి. పాన్ ఇండియాలో తీయాలంటున్నారు. పాన్ ఇండియాలో తీయాలంటే భారీగా తీయాలి. అంటే పాన్ ఇండియా మొత్తం దేశమంతా చూడాలంటే పెద్ద సినిమా తీయాలనుకుంటున్నారు అది. అంటే ఎక్కువ ఎక్కువ రౌడీలని, ఎక్కువ ఎక్కువ వెపన్స్‌ని, ఎక్కువ ఎక్కువ వెహికల్స్‌ని పెట్టి తీయటం పాన్ ఇండియా అనేది కదా ఇప్పుడు అందరికి. అవునా కదా! చిన్న చిన్న ఇప్పుడు చిన్న 16,00,00,000లో తీశారు 'కాంతార 1' అది దానికంటే పాన్ ఇండియా ఉందా? అది అడవిలో తీసుకెళ్ళాడు. ఎవడో తెలీదు మనకి. ఒక్కళ్ళు తెలుసండి మీకు 'కాంతారాలో' యాక్టర్లు? హీరో కూడా మనకు 'కాంతార' ద్వారా తెలిసిందిగా. అలా కూడా తీయొచ్చు. 'కాంతార' పాన్ ఇండియా అనంగానే అసలు విపరీతమైన ఖర్చు, విపరీతమైన టైము, విపరీతమైన సెట్టింగులతో తీయక్కర్లేదని నా పర్సనల్ అభిప్రాయం. బట్ దానివల్ల ఏమవుతుందంటే 2 ఏళ్ళు, 3 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళు, 3 ఏళ్ళు అవ్వటం వల్ల మనం చూసిన హీరో రూపురేఖలు మారిపోయి ఇంకో హీరోగా వస్తున్నాడు. ఇప్పుడు 'వారణాసి' ఉంది. 'వారణాసికి' ముందు ఎప్పుడో 'గుంటూరు కారంలో' వచ్చాడు మహేష్ బాబు గారు. మళ్ళా 3 ఏళ్ళకి వస్తాడాయన. సో, ఆయన 3 ఏళ్ళు పట్టేసింది కదా! అది రాజమౌళి గారి సినిమా అంటాం మనం. ఆయన టేకింగ్ అది. డైరెక్టర్ విజన్. రాజమౌళి గారి విజన్. సరే అలాగే ఇంకొకడు ఎవడిదో 'అట్లీ' విజన్. ఇంకోడు 'ప్రశాంత్ నీల్' విజన్. వాళ్ళు 2, 3 ఏళ్ళు తీస్తున్నారు. దానివల్ల హీరోలు స్ట్రక్ అవుతున్నారు. దాని బదులు 2, 3 సినిమాలు 2, 3 పాన్ ఇండియాలు స్టార్ట్ చేసి నువ్వు వర్క్ చేసుకుంటున్నప్పుడు ఈ సినిమా చేస్తాను, నువ్వు వర్క్ చేసుకున్నప్పుడు ఆ సినిమా చేస్తాను సంవత్సరానికి ఒకసారి వచ్చేస్తారు యాక్చువల్‌గా. అలా ఒక పద్ధతి అలా చేస్తే ఇండస్ట్రీ అంతా బాగుపడుతుంది. ఇండస్ట్రీ బాగుపడడానికి ఏ హీరో, ఎవ్వడు ఏ ఇండివిడ్యువలు ప్రజలకి బాగుపడుతుందని చేయడానికి ఇష్టపడ్డండి. బోర్ కనుక అది. నేను మీ అందరికీ ఉపయోగపడే పని నేను ఎందుకు చేస్తా? నాకు ఉపయోగపడేదని నేను చేసుకుంటా. అవునా కదా! ఇండస్ట్రీ నిలబడాలంటే హీరోలు ముందుకు రావాలి. ఇది అనేది చాలా ఫేక్ స్టేట్మెంట్. ఎందుకొస్తారు? ఎందుకొస్తారు వాళ్ళు? వాళ్ళకి డబ్బులొస్తాయంటే వస్తారు. ఎవరైనా అంతే నేనైనా సరే డబ్బులిస్తా అంటే ఇస్తా. వాళ్ళకి మనం ఎవడో ఒక సలహా చెప్పాలి. బాబు పాన్ ఇండియా చేసుకోండి. 2, 3 పాన్ ఇండియాలు ఒకటేసారి మొదలుపెట్టండి. సంవత్సరానికి ఒకటొస్తుంది. మీకు సంవత్సరానికి ఎంత డబ్బొస్తుంది? 3 ఏళ్ళకి ఎంత డబ్బులు అంటే సంవత్సరానికి ఇంత రావటం బెటర్ కదా! అని ఒక మ్యాథ్ పెట్టి వాళ్ళ మేనేజర్లు మేము అడ్జస్ట్ రేట్లు లుక్కులని చెప్పి గడ్డాలు, మీసాలు, జుట్టు పెంచుకుని అలా తిరగకుండా అవసరమైతే ఫారిన్ విగ్‌లు, ఫారిన్ పెట్టుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. అది కూడా ఏమవుతుందంటే ఇప్పుడు హీరోలు ఎక్కువ సినిమాలు చేస్తే ఏమవుతుంది? ఎక్కువ సినిమాలొస్తాయి. ఎక్కువ సినిమాలొస్తే ఇండస్ట్రీ కళకళలాడుతుంది. వాళ్ళకి డబ్బులొస్తాయి. 'ప్రభాస్' గారి లైనప్ కొంచెం పర్ఫెక్ట్‌గా ఉందండి. ఆయన ట్రై చేసాడాయన. యెస్. 'ప్రభాస్' ఈజ్ డూయింగ్ ద సేమ్. ఆయన రెగ్యులర్‌గా సినిమాలు చేస్తుండు కదా! దానివల్ల ఏమవుతుంది సంవత్సరానికి ఒక 'ప్రభాస్' సినిమా వస్తుంది. 'ప్రభాస్' సినిమా రాంగానే మళ్ళీ కళకళలాడుతున్నాయి. ఇప్పుడు అలా అందరూ ఇప్పుడు 'చిరంజీవి' గారు, 'బాలకృష్ణ' గారు మొన్నటిదాకా అలాగే చేశారు కదా! వాళ్ళు. 'రవితేజ' అలాగే చేస్తున్నాడు కదా! 'రవితేజ' గారు వరుసగా చేస్తున్నాడు సినిమాలు. 'నాని' మొన్నటిదాకా చేసేవాడు ఆయన. ఇప్పుడు సరే ఇప్పుడు ఇది పట్టుకున్నాడు గానీ 'పారడైజ్ పాన్ ఇండియా' అంటున్నారు గానీ అంతకుముందు వరుసగా ఆయన 5, 6 నెలలకు ఒకసారి వచ్చేవాడు కదా! అలా వస్తే డెఫినిట్‌గా ఏమవుతుందంటే మనీ సర్క్యులేట్ అవుతుంది. మనీ సర్క్యులేట్ అయితే అందరం బావుంటాం. కానండి ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందంటారా? పాన్ ఇండియా అని చెప్పేసి వాళ్ళు ఏదైతే కొత్తగా ట్రై చేసి ఆడియన్స్‌కి ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని ఒక 2, 3 ఇయర్స్ స్పెండ్ చేయడం, భారీగా బడ్జెట్ పెట్టి, ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందంటారా? యాహ్! అంటే ఆడియన్స్‌కి విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం కోసమే ఈ భారీతనాలు. భారీ అనేదేంటి భారీ తుపాకులు, భారీ మనుషులు, భారీ సెట్టింగులు, భారీ వేరే ఎక్స్‌పీరియన్స్ అంటే మీరు ఇందాక ఎక్స్‌పీరియన్స్ అన్నప్పుడు 'కేజీఎఫ్‌లో' అనుకోండి. ఏదో కోల్ మైన్ మనకు తెలియని ఒక ప్రపంచం. వరల్డ్ బిల్డింగ్ అంటారు దాన్ని. ఓటీటీ వాళ్ళు వరల్డ్ బిల్డింగ్ అంటారు. ఆ వరల్డ్ బిల్డింగ్ వల్ల కొత్త ఎక్స్‌పీరియన్స్ వస్తుందనే ఒక దీంట్లో టైమ్ టేకింగ్ హీరో కూడా క్రియేటివ్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఆయన కూడా ఎంజాయ్ చేస్తూ చేయటం. అదొకటే పాన్ ఇండియా కాదు సార్. అదొకటే డబ్బులు తీసుకురాదు. నా ఉద్దేశంలో ఎమోషనల్ ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా ముఖ్యం. ఇవాళ వరల్డ్ బిల్డింగ్ చేసిన సినిమాలన్నీ ఆడుతున్నాయా? పాన్ ఇండియా పేరులో అన్ని సినిమాలు ఆడేస్తున్నాయా? షూర్ గదా! ఎందుకు అంటే చూసేవాడికి ఏంట్రా ఈడి గొడవ అన్నట్టు ఉంటుంది సినిమా. ఎమోషనల్ కనెక్ట్ అయ్యామనుకోండి మనం. ఎమోషన్‌కి. 'తుడరం' అనే సినిమా వచ్చింది. ఎంత పెద్ద హిట్ అది. పెద్ద హిట్ మ్యాసివ్ హిట్. 'తుడరం' ఏమో 20,00,00,000 తీశారు. 'లూసిఫర్ 2 ఎంపురన్' ఏమో 100,00,00,000 తీశారు. దానికంటే ఇది హిట్టు. అవును గదా! అంటే ఏంటి పాన్ ఇండియాకి ఖర్చుతో సంబంధం లేదని ప్రూవ్ చేసింది గది. ఇప్పుడు చాలా పాన్ ఇండియా సినిమాలు చతికిల పడుతున్నాయి. చిన్న సినిమాలు పాన్ ఇండియాకెళ్తున్నాయి. ఇప్పుడు 'కార్తికేయ' ఎంత పెట్టి తీశాడు? 'కార్తికేయ 2' ఎంత సినిమా అది. 'హనుమాన్' ఎంత సినిమా? పాన్ ఇండియా అయిందిగా.
'మిరాయ్' అనే సినిమా చూసారా? ఎంత బ్రిలియంట్ బడ్జెట్‌తో తీశారది. స్మార్ట్ మేకింగ్. సో, దే ఆర్ ఆల్ పాన్ ఇండియా. సో, దాంట్లో ఎక్స్‌పీరియన్స్, ఎమోషనల్ ఎక్స్‌పీరియన్స్ అందరికీ తెలిసేట్టు కథుంటే, అప్పుడు అది మనిషి అన్నవాడు ఎక్కడైనా ఒకటండి. మనిషి మీరు ఐ మీన్ టు సే ఇప్పుడు మీరు అమెరికాలో ఉన్నారనుకోండి, జాంబియాలో ఉన్నారనుకోండి, అంటార్క్టికాలో ఉన్నారనుకోండి. మనిషి అనేవాడికి అలవాట్లు వేరుగా ఉండొచ్చు. లేకపోతే అవసరాలు వేరుగా ఉండొచ్చు. లేకపోతే ప్రయారిటీస్ వేరేగా ఉండొచ్చు. ఆకలి ఒకటే, మనసు ఒకటే. వాడికి అదే అర్థమవుతుంది. ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు మనకు నచ్చుతున్నాయి కదా! మనం ఇంగ్లీష్ సినిమాలు చూసి ఎంత విర్రవీగుతా అద్భుతం అండి. అలా తీయాలి సార్ సినిమాలు. మలయాళం సినిమాలు తీయాలి సార్ మలయాళం సినిమాలాగా. అంటాం కదా తెలుగు సినిమాలు. మళ్ళా మలయాళం వాళ్ళు ఏమంటారు? ఆ బెంగాలీ సినిమాలే తీయాలంటారు. బెంగాలీ వాడు ఉంటాడు ఏదో ఒరిసేసి అంటూనే ఉంటారు. కాకపోతే ఎందుకంటే మనం కనెక్ట్ అయ్యేది ఎమోషన్‌కి. ఆ ఎమోషన్ పట్టుకుంటే గనక దట్ ఈస్ పాన్ ఇండియా. ఎవ్రీవన్ ఈస్ థింకింగ్ దట్ విజువల్ ఈస్ పాన్ ఇండియా ఆర్ పాన్ వరల్డ్. ఎమోషన్ ఈస్ పాన్ ఇండియా. తన కొడుకు కంటే తన మరిది కొడుకుని ప్రాణంగా పెంచుకున్న ఒక తల్లి, తన కొడుకు అసూయ వల్ల చచ్చిపోతే వాడి బిడ్డని కాపాడింది. ఇది 'బాహుబలి'. గుర్రాలు, డప్పులు, డమారాలు కాదు. 'బాహుబలి' అది. బిడ్డనట్టు తెచ్చుకునేట్టుగా అది కూడా మర్చిపోతాం మనం. ఆ గుర్రాలు పెడదామండి, శూలాలు పెడదామండి, తుపాకులు పెడదామండి, కత్తులు పెడదామండి అంటారు. అంటే ఇక్కడ ఆడియన్స్ థింకింగ్ మారిందంటారా? లేదు డైరెక్టర్స్, ఇండస్ట్రీ మొత్తం ఆలోచన విధానం వీళ్ళది మారిందంటారా? ఎందుకంటే నిన్న 'సాయి రాజేష్' గారు ఒక మాటన్నారు. ఒక ట్రైలర్ గానీ, టీజర్ గానీ, సాంగ్ గానీ రిలీజ్ అయిందంటే జెన్యూన్‌గా అది పబ్లిక్‌కి నచ్చుతుందా లేదా అనేది మనకు తెలియట్లేదు. ఎందుకంటే మనం ఫేక్ రివ్యూలు పెట్టేస్తున్నాం, ఫేక్ కామెంట్‌లు పెట్టేస్తున్నాం, ఫేక్ ట్వీట్‌లు ఏస్తున్నాం. మొత్తం కూడా ఫేక్ అయిపోయింది. అసలు ఆడియన్స్‌కి ఏం నచ్చుతుందనేది కూడా మనకు అర్థం కాని సిట్యుయేషన్‌లో మనం ఉన్నాం అని చెప్పేసి మాట్లాడారు. ఆడియన్స్‌కి ఏం నచ్చుతుందో ఎవరికీ తెలీదు సార్. అది ఒక రూ. 10 కాయిన్ ఇలా గాలిలోకేస్తే హెడ్ ఆర్ టెయిల్‌లో పడుతుంది ఎవడికి ఎంతమంది చెప్పగలరు? ఎవ్వడు చెప్పలేడు. ఆడియన్స్ కూడా అంతే ఎవ్వడికి ఆ బ్రహ్మసూత్రం తెలిస్తే ఆడియన్స్‌కి ఏం నచ్చుతుందని అసలు ఇండస్ట్రీ మొత్తం డబ్బులే. మనం ఇక్కడ బంగారపు టేబుల్ ఏసుకొని, బంగారపు కుర్చీ ఏసి కూర్చునేవాడు. ఎవడికి తెలీదు గదా! అది ఫస్ట్ పాయింట్. అంటే ఆడియన్స్‌కి ఏం రిలీజ్ అయిన తెలుస్తది? తర్వాత ఒక ట్రైలర్ గానీ, ఆ! సినిమా ఐ గానీ విల్ కమింగ్ ఆ! బ్యాక్ టు దట్. అర్థమవుతుంది. ఐ యామ్ టెల్లింగ్ యూ దట్. అది అక్కడికే వస్తుంది. సినిమా రిలీజ్ అయ్యేదాకా, సినిమా రిలీజ్ అయ్యే ఫస్ట్ మార్నింగ్ షో పడేదాకా, ఈ సినిమా హిట్ అవుతుందా లేదా? ఒకవేళ నచ్చుతుందా లేదా? హిట్ సంగతి తర్వాత. నచ్చుతుందా లేదా? ఎవడికి తెలీదు. నచ్చిన తర్వాత కలెక్షన్ వస్తుందా లేదా? సెకండ్ పాయింట్. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు రివ్యూస్, ట్వీట్స్, రీల్స్ అవి ఏమంటారు హిట్స్ లేకపోతే ఏమంటున్నారు వాటిని నెంబర్ ఆఫ్ హిట్స్ అంటారా? నంబర్స్ వచ్చేది. హ్మ్. ఇవన్నీ ఫేకు ఇవన్నీ అంటున్నారు కదా! ఫేక్ ఎందుకు చేస్తున్నారు? మనం తృప్తి పడ్డానికా? అంటే ఆ ప్రొడ్యూసరు ఆ హీరోని సాటిస్ఫై చేయడానికా? లేకపోతే ఆ డైరెక్టర్‌ని సాటిస్ఫై చేయడానికా? అక్కడ ఆగిపోయాం మనం. లేదా బ్రహ్మాండమైన విడుదల, ఇన్ని థియేటర్స్‌లో విడుదల, ఇంతమంది జనం వస్తున్నారు, ఇన్ని టికెట్లు వస్తున్నాయి. ఎందుకంటామంటే ఆ సౌండ్ విని ఇంకోడు వస్తాడని. ఇంకొంతమంది వస్తారు కదా! ఈ ఈ ఫేక్ ట్వీట్లు, ఫేక్ పాజిటివ్ ఇవన్నీ కూడా పబ్లిసిటీలో భాగమే. మా సినిమా చాలా బాగుంది రండి. మా సినిమా ట్రైలర్ బాగుంది రండి. అసలు అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు రండి. థియేటర్‌కి రండి మొర్రో అని చెప్పే ప్రయత్నాలేగా ఇవన్నీ. ఫేకో, రియలో, సగం ఫేకో, సగం రియలో ఏమవుతాయంటే అండి ఎవ్రీథింగ్ ఎండ్స్ అప్ ఇన్ బెగ్గింగ్ ఆడియన్స్ టు కమ్ టు థియేటర్స్. అంతే కదా! రండి బాబు రండి, రండి బాబు రండి. ఇప్పుడు మన రోడ్డు మీద టప 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 ఒకడు కొడుతూ ఉంటాడు. ఇక్కడ బొమ్మల అమ్మాయి వాడు ఉంటాడు వాడు. ఇట్లా ఉఫ్ అని ఊత్తాడు ఒకడు. బుడగలు వస్తుంటాయి చూసారా మీరది? ఎగ్జిబిషన్‌కెళ్తే. అవి ఇంటికెళ్తే రావు. అక్కడే వస్తాయి. ఎవడో ఫ్లూట్ మీద అద్భుతంగా వాయిస్తాడు. అది మనం ఇంటికి తెచ్చి కొనుక్కుంటాం. అది రాదది. అవన్నీ మార్కెటింగ్ టెక్నిక్స్. ఫేక్ ఈజ్ ఆల్సో మార్కెటింగ్. నేను 'సాయి రాజేష్' అన్నదాన్ని ఏకీభవిస్తాను. అలాగే ఫేక్ ఈజ్‌గా మార్కెటింగ్ అనేది చెప్తాను. ఫేక్ చేయటం కూడా మార్కెటింగే. ఏం చేస్తాం చెప్పండి. హ్మ్. ఇప్పుడు మనం మేం కాపురం గురించి మాట్లాడుకుంటున్నాం. చాలా బావుందండి. అందరూ బావుందన్నారండి. చాలా బావుందన్నారండి. అందరూ చూసారండి. అని ఎందుకు చెప్తున్నాను మీకంటే ఈ ఇంటర్వ్యూ చూసినప్పుడు ఓహో! అందరూ చూసారా? మనం కూడా చూద్దాం అనుకోవడానికే. మనకు తెలీదు. వి నెవర్ నో. ఇంతకుముందు మిమ్మల్ని చాలామంది అడిగే ఉంటారు. 'అన్‌స్టాపబుల్' గురించి. సో, నెక్స్ట్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అసలు 'అన్‌స్టాపబుల్' సక్సెస్ వెనకాల మెయిన్ మీరే ఉన్నారు అనేది అంతా మాట్లాడుకుంటూ ఉంటారు. సో, దాని సీక్రెట్ ఏంటి చెప్తారా? మళ్ళీ ఫస్ట్‌కి మళ్ళీ ఫస్ట్‌కొచ్చాము. కలెక్టివ్ వర్క్ అంటారా? ఎవ్రీథింగ్ ఈజ్ కలెక్టివ్ వర్క్. ఇది కలెక్టివ్ వర్క్ కాదు. ఇది నేనే చేశా అని
ఎవడన్నా అన్నాడంటే వాడు అబద్ధం చెప్తున్నట్టే. మొత్తం నేనే చేశానండి. వాడు హెల్ప్ చేయలేదు, వీడు హెల్ప్ చేయలేదు. అదేంటంటే అత్తగారి దగ్గర ఇద్దరు కోడళ్ళు కొట్టుకున్నట్టు ఉంటుంది. అత్త నేనే చేశాను, అత్త నేనే చేశాను. అది తప్పది. అందరం కలెక్టివ్ వర్క్. ఆహా! వారు చాలా గొప్పగా చేసిన ప్లాన్ అది. బాలకృష్ణ గారు లేకుండా ఏదైనా సాధ్యమేనా? బాలకృష్ణ గారు గానీ, ఆహా! యాజమాన్యం గానీ, ఆహా! స్టాఫ్ గానీ, వేరే సాల్ అని ఒక కంపెనీ ఉంది. వాళ్ళు గానీ, ప్రొడక్షన్ వాళ్ళు, నేను అందరం తలా తలా పిడికెడు కష్టాన్ని పెట్టాం. సూపర్ సక్సెస్. అన్‌స్టాపబుల్ ఈజ్ అన్‌స్టాపబుల్. త్వరలో రాబోతుంది. అది ఎలా ఏంటి అన్నది బాలకృష్ణ గారు డిసైడ్ చేయాలి. ఆహా! వారు డిసైడ్ చేయాలి. ఐ యామ్ నాట్ ఆథరైజ్డ్ టు టెల్. అండ్ చిరంజీవి గారి పాడ్‌కాస్ట్ అని గూడా ఒక కొత్త న్యూస్ సెన్సేషన్ బయట పెట్టారు. సో, పాడ్‌కాస్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అసలు చిరంజీవి గారి పాడ్‌కాస్ట్ థాట్ అసలు ఎవరిది? ఆయనదే. ఆయనదేనా? ఓకే. ఆయనది, సుష్మిత గారిది. హోంవర్క్ జరుగుతుందండి. డిజైన్ జరుగుతుంది. డిజైన్ లెవెల్‌లో. రైట్. సో, పాడ్‌కాస్ట్ అంటే ఆయన జర్నీ, ఆయన ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ. ఒక డిజైన్ అయ్యాక చెప్తాం. ముందు డిజైన్ అవ్వాలి. కాపోతే ఆయనలాంటి వ్యక్తి తన జీవితాన్ని ఒక పాఠ్యాంశంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈజ్ ఎన్ అచీవర్. ఈజ్ ఎన్ అచీవర్ టు ఆఫ్ ఎన్ హైయెస్ట్ కైండ్ కదా! ఎక్కడి నుంచి సాధించాడు నెంబర్ వన్. అలాంటి వ్యక్తి గురించి ఆయన చెప్పుకోవాలి. ఆయన అనుభవాలు చెప్పాలి. ఆయన అనుభవాలు మిగతా వాళ్ళకి పాఠాలవ్వాలి. బావుంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. అవసరం అది. ఇండస్ట్రీలో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరితో బాండింగ్ ఉంటది. కానీ మీకు మాక్సిమం అందరితో ఇటు బాలయ్య గారితో ఉంది, ఇటు చిరంజీవి గారితో, మోహన్ బాబు గారితో అందరితో ఒక మంచి బాండింగ్ ఉంది. సో, అది ఎలా పాసిబుల్ అయింది మీకు? వాళ్ళ మంచితనం నా అదృష్టం. అంతే. ఏముంటుందండి. వాళ్ళ మంచితనం నా అదృష్టం తప్ప. మంచిగా మాట్లాడతాం. వాళ్ళేమన్నా అడిగితే చెప్తాం. అబద్ధం చెప్పకుండా ఉండాలి వీలైనంతసేపు. ఎవరితో అయినా మనం మంచిగా ఉండాలంటే అబద్ధం చెప్పకుండా ఉండాలి. 2 ఊరికే పొగిడేయకూడదు. భజన చేయకూడదు. ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఎప్పుడైనా సరే వాళ్ళు నచ్చుతాం. మనకంటే పెద్దవాళ్ళకి మనం నచ్చాలి అంటే ముందు నిజాయితీ ఉండాలి. నిజం మాట్లాడుతున్నాడు ఈడు అనిపించాలి. అది మిగతా ఆ నిజం కటువుగా ఉన్నా భరిస్తారు. పెద్దవాళ్ళ మెచ్యూరిటీ అది. మీ గురువుగారు పోసాని గారు అటు పొలిటికల్ స్టాండ్ తీసుకున్నారు. ఆర్‌జీవి గారు కూడా ఆల్‌మోస్ట్ స్టాండ్ తీసుకొని ట్వీట్స్ పెట్టారు. ఆయనేం తీసుకోలేదు సార్ ఊరికే అది ఉత్తుత్తినే అది. ఆయన ఊరికే కాలక్షేపంగా. ఆయనది అబద్ధం. ఆయన మీరు ఆయన నమ్మద్దు. పోసాని కృష్ణమురళి గారైతే నిజంగానే ఒక స్టాండ్ తీసుకున్నాడు. ఆహ్, స్టాండ్ తీసుకున్నాడు. దాని గురించి మాట్లాడాడాయన. ఒక పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాడు. ఒక పార్టీకి ఇదిగా మాట్లాడాడు. బట్ రాడు. ఆయన ఎంటర్‌టైన్‌మెంట్‌కి, ఆయన ఎంటర్‌టైన్ అవ్వడానికి ఆయన ట్వీట్లు, ఆయన కబుర్లు అంతే తప్ప ఆయనకి ఎలక్షన్ అయిపోయిన తర్వాత అసలు ఇక్కడ మర్చిపోయి కూడా ఉంటాడు. అసలు మీకు పరిచయం చేశారా ఎప్పుడైనా మరి ఆయనతో? మరి ఆయన సంగతి మీకు తెలుసు కదా! అయితే సార్ అంటే మీకెప్పుడు పొలిటికల్ స్టాండ్ తీసుకుందాం, ఈ పాలిటిక్స్ గురించి కొంచెం మాట్లాడదాం. నేను చాలా ఎంటర్‌టైన్‌మెంట్ వ్యక్తిని సార్. చాలా ఫ్రెండ్లీగా ఎంజాయ్ చేస్తుంటాను. నాకు టీవీలో ప్యానెల్‌లో కొట్టుకుంటుంటారు కదా! అది చూస్తే ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటుంది నాకు. బ్రహ్మానందం, బావమోహన్, ఎంఎస్ నారాయణ చూసినట్టు ఉంటుంది నాకు. కొట్టుకుంటుంటాడు. ప్యానెల్స్ పెట్టి వాడు వీడి మీద విసురుతాడు. వీడు వాడి మీద విసురుతాడు. అసలు డెకరం ఎక్కడుంది? లీడర్‌షిప్ ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్‌కి, నేషనల్ లెవెల్ స్టేట్ లెవెల్‌కి, స్టేట్ లెవెల్ నుంచి జిల్లా లెవెల్ నుంచి కార్పొరేటర్ లెవెల్‌కి వచ్చిన తర్వాత అక్కడ తొక్కిసలాట అయిపోయి రాజకీయ ఆహ్, ఉనికి కోసం, ఉనికి కోసం ఒకప్పుడు మంచి పనులు చేసేవాళ్ళు. రాజకీయంగా నిలబడాలంటే ఓ మంచి కలగనేవాడు. అంటే ఇలా ఉండాలి దేశం, ఇలా అయిపోతుందేంటి? ఇలా చేస్తే బావుంటుంది మనం, ఇలా చేస్తే అయిపోతుందంటే. ఇప్పుడేంటి నీ అబ్బా! నీ అక్క అనుకుంటున్నారు. నీ ఇంట్లో పిల్లలేంటి? నీ పెళ్ళాం ఏంటి? వాడి పెళ్ళాం ఏంటి? ఇట్లా మాట్లాడుకుంటున్నారు. ఇంకేముంటుంది ఇంట్రెస్ట్? నాకైతే ఎంటర్‌టైన్‌మెంట్‌గా చూస్తా. నేను ఫాలో ఇంటర్నేషనల్ పాలిటిక్స్, జియో పాలిటిక్స్ అండ్ నేషనల్ పాలిటిక్స్ ఫాలో అవుతా అంతే. చిన్నప్పటి నుంచి పేపర్ చదవటం అలవాటు. అది చదువుతా. అదే. అయితే ఇక్కడ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, అక్కడ సీఎంగా విజయ్ గారు ఇండస్ట్రీ నుంచి ఇద్దరు గూడా ఒక మంచి పొజిషన్‌లో ఉన్నారు కదా! సో, ఏమనిపిస్తుంటది? వాళ్ళ పరిపాలన ఇదంతా చూస్తుంటే, వాళ్ళ స్పీచ్‌లు చూస్తున్నప్పుడు గాని. 'బాహుబలి 2లో' ఇంటర్వెల్ సీన్ ఉంటుంది. ప్రమాణ స్వీకారం సీన్. కాగితం తీసుకొని ఇలా పక్కన పడేసి 'బాహుబలి' అని నేనని చెప్తాడు కదా! అలా విజయ్ చెప్పాడు. అది డ్రామాటిక్‌గా అందరికి నచ్చి చప్పట్లు కొట్టారు. గోల గోల చేశారు.
ఇప్పుడు దానికి నిలబడాలి. పరిపాలనలో ఇంకా 2 నెలలయిందండి. చూస్తే బానే ఉంటుందిగా. మన సినిమా నుంచి ఒకడెళ్ళాడు. ఇప్పుడు కోళ్ళ ఫారాలుంటాయి. పౌల్ట్రీ వాళ్ళు. వాళ్ళలో చాలామంది లీడర్స్ అయ్యారు. అగ్రికల్చరిస్ట్ లీడర్‌లయ్యారు. లేతే ఇండస్ట్రియలిస్ట్ లీడర్‌లయ్యారు. జర్నలిస్ట్‌ల నుంచి లీడర్‌లయిన వాళ్ళున్నారు. టీచర్స్ నుంచి లీడర్ నిజామాబాద్ జనార్దన్ రెడ్డి టీచరు. జర్నలిస్ట్‌ల నుంచి లీడర్స్ అయిన వాళ్ళున్నారు. పెద్ద పెద్ద స్థాయికి ఉన్న వాళ్ళున్నారు. అలాగే వెళ్ళారు. వెళ్ళి వీళ్ళేం పీకారో చూడాలి కదా! ఇంకా విజయ్‌కి టైం ఉంది ఇంకా. కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా జరుగుతుందక్కడ. వెరీ హ్యాపీ విత్ కళ్యాణ్ గారిస్ పెర్ఫార్మెన్స్. ఔట్ స్పోకెన్ మ్యాన్. రాజకీయాల్లో ఆవేశం చాలా ఉండాలి. ఆవేశం అప్పుడు ఏమవుతుందంటే, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆలోచన అవసరమైనా, ఆ నిర్ణయాన్ని అమలు చేయడానికి ఆవేశం అవసరం. కమ్ వాట్ మే రామారావు గారు ఉండేవాడు. "ఏం బ్రదర్ మేము నిర్ణయం తీసుకున్నాం చేయండది" అనేవాడాయన. తనకేంటి ఆవేశం. అలా కాదండి రూల్స్ ఒప్పుకోవండి. లేదు రూల్స్ మారుద్దాం చేద్దాం. అలాంటి ఆవేశం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో, డెఫినిట్‌గా ఆయన వల్ల పనవుతుంది. అదే నా నమ్మకం. సో, నెక్స్ట్ ఏంటి సార్? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీరు డైరెక్టర్‌గా వస్తున్నారా? లేదంటే ప్రొడ్యూసర్‌గానా? యాక్టర్‌గానా ఏమున్నాయి? వెబ్ సీరీస్ ఒకటి జరుగుతుంది సార్. 'కాజల్ అగర్వాల్‌తో' చాలా పెద్దది. సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. అది ఒకటొస్తుంది ప్రొడక్షన్‌లో. ఆ తర్వాత 'అల్లరి నరేష్' గారితో 'కనకదుర్గ' అని ఒక సినిమా చేస్తున్నాం. విజయవాడ కనకదుర్గ అమ్మవారి మీద. అది మొన్న ఓపెన్ అయింది. ఈ 2 జరుగుతున్నాయి ప్రస్తుతానికి. ఇంకా కథలు వింటున్నా నేను. ఇంకోటి అమెజాన్ ప్రైమ్‌కి ఒక షో రాస్తున్నాం. రాత తీతలో ఉన్నాం. ఇంకా ప్రొడక్షన్ చేయాలి. జరుగుతున్నాయి వర్క్స్ ఉన్నాయి. కథలు వినాలి మంచివి. అంటే ఇప్పుడు మీరన్నట్టుగానే ఏం ఆడతావు, ఏం ఆడవో తెలియనప్పుడు జాగ్రత్తగా ఎంచుకొని ఎంటర్‌టైనింగ్‌గా ఉండి 10 మందికి నచ్చేది. అంటే మీరిప్పుడు ఎట్లా పిక్ చేసుకుంటున్నారు? అంటే ఆడియన్స్ ఎలా అప్‌డేట్ అవుతున్నారు? మనం ఎట్లా అప్‌డేట్ అవ్వాలి? ఎటువంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేయాలి? ఏంటి అనేది? ఆడియన్స్ అప్డేషను నాలెడ్జ్‌లో కంటే వాళ్ళ అసహనంలో ఎక్కువైంది. చాలా అసహనం పెరిగిపోయింది ఆడియన్స్‌లో. ఒకప్పుడు 3 గంటలు సినిమా చూసేవాడు. ఇవాళ 3 గంటలు సినిమా జరుగుతుంటే 30 సార్లు ఫోన్‌లో రీల్స్ చూసుకుంటూ ఉంటాడు. మంచి సినిమా వస్తే తలెత్తుదాంరా, లేకపోతే రీల్స్ చూసుకుందాం, క్రికెట్‌లో ఐపీఎల్ స్కోర్ చూద్దాం, లేకపోతే ఒకడు మెసేజ్‌లు చూద్దాం. మామ ఎలా ఉంది మామ ఫస్ట్ హాఫు అంటే, "ఒరేయ్! ఇంకా పులిహోరరా ఇది" అని చెప్తూ ఉందాం. మధ్య మధ్యలో సినిమాలు చూస్తున్నారు. అవునా కదా! చాలామంది ఇంక్లూడింగ్ యూ, మీ ఎవ్రీవన్ వి చెక్ అవర్ ఫోన్స్ వైల్ వాచింగ్ ద ఫిల్మ్. సో, దట్ మీన్స్ అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది. అసహనం పెరిగిపోయింది. కానీ సో, కొన్ని సినిమాలు ప్రూవ్ చేస్తున్నాయి కదా! ఇప్పుడు 'ధురంధర్' లాంటివి అది. 3 ½ అవర్స్ ఉన్నా కూడా, 'పుష్ప' అదేంటంటే 3 అవర్స్ ఉన్నా. ప్రతి సీను హ్మ్. వన్ వి బ్రేక్ ఎ ఫిల్మ్ ఇంటూ మినిట్స్. మనం 2 ½ అవర్స్ అంటే 150 మినిట్స్. 3 అవర్స్ అంటే 180 మినిట్స్. ఎవ్రీ మినిట్ ఒక క్యాప్సూల్ లాగా తయారు చేశారు. 'ధురంధర్' ఏంటి? ఎవ్రీ షాట్ ఈస్ అన్ ఐటెమ్. ఎవ్రీ షాట్ ఈస్ అన్ ఐటెమ్. 'పుష్ప' ఎవ్రీ బ్లాక్ ఈస్ అన్ ఐటెమ్. ఒక ఐటెమ్ నంబర్‌లా ఉంటుంది. మనకేంటి రీల్‌లో ఏంటి 30 సెకండ్స్‌లో ఒక ఐటెమ్ వస్తుందిగా. 30 సెకండ్స్ రీలు. యెస్. హ్మ్. షార్ట్ యూట్యూబ్ షార్ట్ 30 సెకండ్స్, 40 సెకండ్స్. అలా వాళ్ళు 1 మినిట్‌గా, 2 మినిట్స్‌గా విభజించుకొని ప్రతి నిమిషాన్ని ఒక మ్యాజిక్ చేశారు వాళ్ళు. అంటే 'ధురంధర్' చూసిన తర్వాత తెలుగులో చాలామంది డైరెక్టర్స్ గానీ, రైటర్స్ గానీ వాళ్ళ స్క్రిప్ట్స్ అన్నీ గూడా మళ్ళొకసారి రీచెక్ చేసుకున్నారు. చేంజెస్ చేస్తున్నారు. మొత్తం ఇప్పుడు ప్యాటర్న్ మనం గూడా మార్చుకోవాల్సిన సిట్యుయేషన్ వచ్చింది అన్నట్టుగా డిసైడ్ అయ్యారు అనేది ఒకటి వినిపించింది. అది నిజమే అంటారా? సెడైతే మంచిది. అవ్వకపోతే అంతే. ఇంకేముంది. ఇది అవ్వాలి. ఒకటి అప్డేట్ వచ్చిందనుకోండి సార్. ఇప్పుడు మనం ఇంటర్వ్యూలు చేసుకునేవాళ్ళం ఇదివరకు ఇక్కడ కెమెరా మైకులు పెట్టుకొని. ఇప్పుడు పాడ్‌కాస్ట్ అని పెట్టుకోవట్లా. అలాగే ఒక అప్డేషను. అలాగే ప్రతి దాంట్లో అప్డేట్ అవ్వకపోతే ఒక సినిమా వల్ల మనం అప్డేట్ అవ్వాలి. జరుగుతోంది కూడా. చాలామంది స్క్రిప్ట్‌లు మార్చుకున్నారు. చాలా బాంబే అయితే సినిమాలు ఆపేశారు. ఓకే. బాంబేలో చాలా సినిమాలు ఒక షెడ్యూల్ చేసినా కూడా ఆపేసి 'ధురంధర్' వచ్చిన తర్వాత. చాలా షేక్ అయిపోయింది ఇండస్ట్రీ. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది బాంబేలో షూటింగ్ ఆపేసి మళ్ళీ ఫస్ట్ నుంచి చేస్తున్నారు. ఓకే. సో, మనకి ఇక్కడ కూడా అటువంటి పరిస్థితి ఉందంటారా? 100% 'పుష్ప' తర్వాత మారింది. 'బాహుబలి' తర్వాత మారింది. మారినాయి కదా! 'శ్రీమంతుడు' తర్వాత మారింది. బాడీ లాంగ్వేజ్ 'మిర్చి' తర్వాత 'శ్రీమంతుడు' తర్వాత బాడీ లాంగ్వేజ్ మార్చారు కదా చాలామంది హీరోలు, రైటర్సు క్లాస్‌గా మారుతుంటారు. 'శివ' తర్వాత మారలా. రైట్. సో, మీరు అంటే డైరెక్టర్‌గా మళ్ళీ నెక్స్ట్ ఏదైనా మూవీ చేసే ఛాన్స్ ఉందా? ఎందుకంటే డైరెక్షన్ అసలు పూర్తిగా పక్కన పెట్టేశారు. ఏదో టైము సరిపోవట్లేదు. సినిమా డైరెక్షన్ అయితే ఒకటే చేయాలి. రైటర్‌గా, ప్రొడ్యూసర్‌గా అయితే 2, 3 చేయొచ్చు కదా! ఐ వాంట్ టు బీ బిజీ. నాకు బాగా బిజీగా ఉండడం ఇష్టం నాకు. ఆ! పొద్దున్న లేస్తే 10 పనులు చేయాలా ఇప్పుడు అనిపించుకోవాలనుకుంటాను. నాకు ఫోకస్ ఉండాలి చాలా డైరెక్టర్‌కి. ఇంక ఇప్పుడు ఆ ఫోకస్ లేదు నాకు.
యాక్టర్‌గా సాటిస్ఫాక్షన్ ఇచ్చినాయా క్యారెక్టర్స్ ఇప్పటివరకు చేసినవి మీకు? నాకు 'క్రాక్' బాగా ఇచ్చిందండి. ఆ తర్వాత 'జాట్' హిందీ కదా! అదో సరదాగా అనిపించింది. మల్లేని గోపి పిలిస్తే చేస్తాను. 'బాబీ' ఒకడిస్తున్నాడు. నాకేంటంటే 'రవితేజ' గారు. ఎవరిని అడిగితే ఐయామ్ రెడీ టు డూ. 'బచ్చన్‌లో' ఆ డైలాగ్ బాగా వైరల్ అయినట్టుంది అప్పుడు. అవును. నేను వద్దని చెప్పాను హరీష్‌కి. వాడు వినలేదు. సరే సినిమా పెద్ద ఆడలేదు గానీ ఆ సినిమా మొత్తం నా కోసం తీసినట్టు అది నా డైలాగ్ ఎక్కువ వైరల్ అయింది. బట్ నేను అంటూనే ఉన్నా, "బావ ఎక్కడో కొడుతోందిది." అంటే, "లేదు బావ బావుంటుందన్నాడు." సరే అని ఓకే. రైట్. క్యారెక్టర్స్ నెక్స్ట్ ఏదైనా చేస్తున్నారా సినిమాలో? చేస్తున్నానండి. 'హైందవ' అనే సినిమాలో చేస్తున్నాను. చాలా మంచి క్యారెక్టరు. కమిషన్ క్యారెక్టరు. ఆ తర్వాత ఆ! ఆ తర్వాత ఇంకో 2 సినిమాలు. ఇది మన 'బ్లాక్ గోల్డ్' అని సంయుక్త మీనన్ హీరోయిన్‌గా వస్తుంది. చాలా బాగా వచ్చింది ఆ సినిమా. అతను 'యోగి' అని డైరెక్టర్ మన 'యోగి'. చింతకాయల రవి. చాలా మంచి క్యారెక్టర్ అది. వెరీ వెరీ హ్యాపీ విత్ దట్ పెర్ఫార్మన్స్. ఓకే. ఓకే సో, సార్. ఎనీవేస్ హ్మ్. ఒక మంచి వెబ్ సీరీస్‌తో వచ్చారు. అంటే హ్మ్. చాలా షార్ట్ పీరియడ్‌లో ఒక మంచి ఎంటర్‌టైనింగ్ అండ్ ఇంకా ఒక 2 నెలల్లో మంచి అయిపోయిందండి. స్టార్ట్ హ్మ్. అవ్వగానే 2 నెలల్లో అయిపోయింది. ఇట్లాగే అంటే చెప్పాను కదా! మీరు హ్మ్. ఆ స్పీడ్ కంటిన్యూ చేయాలి ఇండస్ట్రీలో. సో, మీ నుంచి అటు టాక్ షోస్, ఇటు సీరీస్‌లు, సినిమాలు అన్నీ గూడా చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. థాంక్ యూ బ్రదర్. డెఫినిట్‌గా మా కోసం మీరు ఎంటర్‌టైన్‌మెంట్ ఇట్లాగే అందించాలని మనస్ఫూర్తిగా థాంక్ యూ. కోరుకుంటున్నాం. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.